నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా, దేవుని నామానికే స్తోత్రం. మళ్ళీ చెప్తా ఉన్నాను, వినండి. నువ్వు ఎక్కడికి వెళ్తావు అది గుర్తుంచుకోండి. అయ్యో, నేను జీవంగా దేవుని పరిశుద్ధుడైనటువంటి దేవుని మందిరానికి, పరిశుద్ధ ఆలయానికి వెళ్తా ఉన్నాను. దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి వెళ్తూ ఉన్నాను. కాబట్టి నేను ఇంతవరకు లోకంలో ఉన్నాను, లోకులతో కలిసి ఉన్నాను. నా ప్రవర్తన లోకులు ఏ విధంగా ఉన్నారు, నేను కూడా లోకుల్లాగా ఉన్నాను. కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తాను. కాబట్టి నా ప్రవర్తన సరిదిద్దుకోవాలా, నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లేకపోతే నేను దేవుని ఆశీర్వాదానికి వారసుడిని అవను. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను దీవించడు. హల్లెలూయా. కనుక మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని నామమును బట్టి వందనాలు, స్తోత్రములు. మరి మన 2వ కీర్తన 11వ అధ్యాయం చదువుకుందాం. 2వ కీర్తన 11వ అధ్యాయం 11వ అధ్యాయం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఎలాగమ్మ దేవుని సేవించాలా? భయభక్తులు కలిగి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయంతో రావాలా, భక్తితో రావాలా. నువ్వు వెళ్తున్నది పరిశుద్ధుడైన దేవుని మందిరానికి, పరిశుద్ధ ఆలయంలోనికి. కనుక నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అలాగే 7వ వచనం చదవండి. అక్కడే అమ్మ ప్రసంగి 5:7. ప్రసంగి 5:7 అమ్మ. అధికమైన స్వప్నలను మాటలను నిష్ప్రయోజనము. చదవం. నీ మట్టుకు నువ్వు దేవుని వద్ద భయభక్తులు కలిగి ఉండు. నీ పక్కనతో నువ్వు గుసగుసలు ఆడవద్దు, మాటలు ఆడవద్దు, నవ్వద్దు. మరి ప్రసంగి గ్రంథం చెప్తుందట, బుద్ధిహీనులు ఏమంటే పొయ్యిలోని బాణ కింద అంతే, పొయ్యిలోని చిటిపటకారులు పెడతాం కదా. చిటిపకారులు మీకు తెలుసా? చిటిపటకారులు 9 కార్లు, దాన్ని 9 కార్లు అంటారు. ఆ కార్లు పొయ్యిలు పెడితే అవుతుంది. మంట కాదు కానీ చిటపట తులుతుంటాయి తప్పలు. అంటే ఆ నవ్వుకి అర్థమో లేదు. ఎందుకు నవ్వుతుండ్రో తెలీదు. పక్క వాళ్ళు పాడు చేయడానికో ఈ పాడైపోయాకో అర్థమవుతుంది. హల్లెలూయా. కానీ వాడు మాత్రం దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలా. గజ వణుకుతూ దేవుని సేవించాల. ఆయన ఎవరు? దేవుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన శక్తివంతుడు. నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను కరుణించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఆదుకునేవాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు. అది మర్చిపోవద్దు. హల్లెలూయా. అందుకే అంటాడు, దేవునికి భయపడవా? ఎవరు చెప్తాను తెలుసా? ఇప్పటికైనా దేవునికి భయపడవా? నీకు భయం లేదా? లోకాసు వార్త 23 చూడండి. 23 అధ్యాయం 39. హల్లెలూయా. దేవునికి భయపడవా? నీలో మార్పు లేదా? ఇప్పటికైనా మారవా? చదవండమ్మా. ఏలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు దూషించు. నీవు క్రీస్తు అయితే క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోము, మమ్మల్ని కూడా. వీడికి ఇంకా మెడపోతం పోలేదు. వీడు చనిపోతాడు కానీ చనిపోయే స్థితిలో ఉన్నాడు. చిలువ ఉన్నాడు, చనిపోతున్నా బతుకుతాడా? చిలువను ఏలాడుతున్నాడు, చనిపోతున్నా బతుకుతాడా? చెప్పరు అనదు.
హల్లెలూయా. ఆడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆడు ఆల్రెడీ చెడిపోతూ ఉన్నాడు. ఆడు ఒక దొంగ, వాడొక దొంగ. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నువ్వు క్రీస్తు అయితే నువ్వు నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఇక్కడ యాగం చేస్తూ ఉన్నాడు దేవునికి. యేసు ప్రభు ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని. ఆ ఎడమ వైపున అంత ఎడకారం మాట్లాడుతాడు. ఇప్పటికీ కూడా అటువంటి మూర్ఖతలు ఉన్నారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఒక ఆత్మీయత లేదు. హల్లెలూయా. అక్కడ కూడా అడిగితే ఎడమ వైపు ఉన్నాడు ఈ విధంగా దేవుని దూషిస్తున్నాడు. అయితే కుడి వైపు ఉన్న మాట చెప్తున్నాడు, చదవండి. అయితే రెండోవాడు ఆయన గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనమైతే మనకి తగిన శిక్ష వేసుకున్నది న్యాయమే. మనం చేసినటువంటి అన్యాయానికి, మనం చేసినటువంటి అక్రమానికి, మనం చేసినటువంటి పాపానికి తగిన శిక్ష మనము అనుభవిస్తూ ఉన్నాము. ఇది మనకి ఈ శిక్ష న్యాయమైందే. కానీ ఈయన ఏ నేరము చేయలేదు. కానీ మనము చేసినటువంటి పాపముల నిమిత్తము, మనము చేసినటువంటి అన్యాయం నిమిత్తము, మనం చేసినటువంటి అక్రమం నిమిత్తము, మనం చేసిన దొంగతనం నిమిత్తము, మనం చేసినటువంటి అజ్ఞానంలో మనం చేసిన ప్రతి పాపం నిమిత్తము మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో యాత్ర పడుతూ ఉన్నాడు. మనం పడవలసినటువంటి శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పటికే భయపడవా? దేవునికి భయపడవా అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి శిక్ష తగిందే. మనం చేసినటువంటి పాపానికి తగిన శిక్ష మనము అనుభవిస్తూ ఉన్నాము. కొంతమంది అయితే చెడిపోతుండే, నశించిపోతుండే ఎదుటి వాళ్ళకి మాత్రమే ఎత్తి చూపిస్తారు. ఈడు కూడా ఎవరు? దొంగ చేసి కదా చెరువులో నిలబడుతాడు. ఈ చెడిపోయిన వాడు మంచోడా? చెప్తాడు దేవుడికి, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇంకా రాయబడింది అయితే నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. చూడండి, ఏలం చేస్తున్నాడు, ఏలకం చేస్తున్నాడు. వీడు చనిపోయే స్థితిలో కూడా వీళ్ళకి మార్పు రాలేదు. చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మార్పు రాలేదు. కానీ ఆ కుడివైపు ఉన్నవాడు ఆ చనిపోయే లాస్ట్ స్థితిలోనే అతను గొప్ప మార్పు వచ్చింది. అతను గద్దించడం ఏంటి? భయం ఉందా నీకు? దేవునికి భయపడవా? దేవుని నీకు భయం లేదా? దేవునికి భయపడవా? నీకు మార్పు లేదా? మంచి తెలీదా? మానవత్వం లేదా? నువ్వు దేవుని సృష్టిస్తావా? దేవుని అవమానపరుస్తావా? చదవండి మాట. మనము తగిన ఫలము అనుభవిస్తాను. ఈయన ఏ తప్పుదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు చూడండి, ఈ కుడివైపు ఉన్న వారికి ఎంత మార్పు వచ్చిందో. ఒక మనిషికి ఏదో ఒక రోజు మార్పు రావాలి. రాకపోతే ఆ మనిషి జీవితమే వేస్ట్. అది ఆయన జీవితమే వేస్ట్. ఏదో ఒక రోజు ఎవరిని చూసు, దేవుని మాటలు విను, దేవుని చూసు, ఏదో ఒక రోజు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా చనిపోయే స్థితిలోకైనా మార్పు అనేది రావాలి. అది మనిషికున్న అర్థం, మానవత్వం ఉంది. చనిపోతే కొంతమందికి మార్పు రాదు. అయితే ఇదంతా యేసు చూసి కుడివైపు ఉన్నాడు. యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే కుడివైపు ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తను పాపిని ఒప్పుకున్నాడు. మనం చేసే పాపానికి మనం తగిన శిక్ష అనుభవిస్తున్నామని ఒప్పుకున్నాడా లేదా? తర్వాత
ఆయన ఏ పాపము ఏ తప్పిదము అంటే ఏ నేరము చేయలేదని ఒప్పుకున్నాడు. దేవుడని కూడా ఒప్పుకున్నాడు. పరలోకం ఉందని కూడా ఒప్పుకున్నాడు. అందుకే యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ బతిమలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, బతిమలాడుతూ ఉన్నాడు. అంటే ఆ కుడివైపు ఉన్న దానికి చనిపోయే స్థితిలోనే మార్పు వచ్చింది. చదవండి. అందుకు ఆయన నేడు నిశ్చయంగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనకి ఏ బాప్తిసము లేదు, ఏ బాప్తిసము లేదు. ఎందుకంటే అతనికి బాప్తిసం తీసుకునే సమయము లేదు. ఎందుకు లేదు? ఆయన చనిపోతూ ఉన్నాడు, సిలువలో ఏలాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువు డైరెక్ట్గా ఆయన రిజర్వేషన్ ఇచ్చాడు. నేడు నీవు అంటే ఇప్పుడే, నేడు అనగా ఇప్పుడే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలోనికి వచ్చేస్తానని చెప్పాడు. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువుతో పాటు అతన్ని కూడా పరదేశంలోనికి వచ్చేసాడు. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అతను గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. చనిపోయే స్థితిలోనైనా మార్పు వచ్చింది. యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకున్నాడు, తన పాపని ఒప్పుకున్నాడు. కనుక ఆయన ప్రతిష్టపడి ఏ లోకంలో ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి ప్రభుని ఎవరైతే ప్రభు సన్నిధిలో మాగ్రహిస్తారో, ఎవరైతే పాపను ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చదవండి, మనకు 43 వరకు చదవండి. అప్పుడు హల్లెలూయా, దేవునికే స్తోత్రం. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి ముందు అని చెప్పించాను. తర్వాత అప్పుడు హల్లెలూయా, దేవునికే స్తోత్రం. కొంచెం నెమ్మది చదవమ్మా, అర్థమైనట్లుగా. అప్పుడు నీవు రమారమి మధ్యాహ్నం ఆయన అమ్మ కార్యక్రమం దయచేసి ఏమనుకోకండి. హల్లెలూయా, రమారమి అంటే ఇంచుమించు మధ్యాహ్నం అవుతా ఉంది. మనం అంటాం కదా టైం అవుతుంటే ఇంచుమించు 12-3 గంటల సాగుతాం కదా. అలాగే రమారమి అంటే ఇంచుమించు అని కూడా అంచనా. అది రమారమి మధ్యాహ్నము అగుతున్నది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మార్పు అనేది మనిషికి ఏదో ఒక టైం అప్పుడు రావాలి. జీవితంలో మార్పు రాకపోతే ఆ మనిషికి నరకమే కానీ ఇక పరలోకము ఉండదు. అందుకే ఏంటంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల పొందాలంటే ప్రభువుని అంగీకరించాలా. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఎందుకంటే మన పాపం నుంచి మనం విడుదల పొందాలంటే యేసు రక్తం ద్వారా తప్ప ఈ లోకంలో దేని ద్వారా మన పాపము విమోచనం అవ్వదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనం చదువుకుందాం. చదవాలమ్మా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై అయ్యుందుము. హల్లెలూయా, మనము కూడా ఆయన వెలుగు, ఆయన ఈ లోకానికి వెలుగు చెప్తున్నాడు. మనము వెలుగుగా ఉంటే, వెలుగుగా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి, దేవునిలో మార్పు ఉండాలి, దేవుని పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన జీవితము ఉండాలి. అప్పుడు మన జీవితంలో వెలుగు వస్తుంది. అప్పుడు మనం దేవునితో సహవాసం గలవారుగా దేవునితో కలిసి ఉంటాము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఏంటంటే మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. కాబట్టి
యేసుక్రీస్తు రక్తము వల్ల ఇదే యేసు రక్తము ప్రతి పాపం నుండి, ఏ పాపం నుండి అంటే ఈ పాపం ఆ పాపం అని కాదు, ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేసి పవిత్రులుగా చేస్తుంది. చదవండి, 8వ వచనం కూడా చదవండి. మనం పాపం లేని వారమై చెప్పుకునే ఎడల, మన పాపం లేని వారు చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మార్చిపరుచుకుందాము. మనలో సత్యం ఉండదు, అంటే నిజం ఉండదు. అవునా కదా? పాపం చేయని మానవుడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? ఏ స్త్రీ కానీ ఏ పురుషు కానీ ఉన్నారా? నేను పాపం చేయలేదు, ఆలాంటి ఇలాంటి కాదని పరిశీలించడానికి మనం అనకూడదు. శంకర్లాగా మనము ప్రభువా పాపిని నన్ను కరుణించు ప్రభు అని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. అవునా కదా? పాపం చేయని మానవుడు ఈ లోకంలో ఎవరు లేరు. అది కళ్ళతోనే చేయొచ్చు, దృష్టితో చేయొచ్చు, మాటతో చేయొచ్చు, మనసు ద్వారా ఆ దారి తిరుగుతారు. బయట కనక్కర్లేదు. ఆమె చూడకుండా నాకు ఉందంటే చాలు, అదే పాపం, అదే. అవునా కదా? హల్లెలూయా. కనుక పాపం లేని మానవుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. కనుక మన పాపం లేదు, పాపం చేయలేదు, నేను ఎవరితో మాట్లాడిన ఎవరితో ఏంటి చేయలేదని నువ్వు గర్వపడదు. మనందరూ కూడా పాపమే. జన్మ పాపం ఉంది, కర్మ పాపము ఉంది. హల్లెలూయా. జనులు ఈ లోకంలో ఎంత అజ్ఞానులు అంటే చూస్తూ చాలా బాధకరంగా ఉంది. హల్లెలూయా. ఒకసారి చూడండి, లోకసువార్త 23వ అధ్యాయంలోని 50వ వచనం ఒకసారి చదవండి. 50వ వచనం. అమ్మ అందరూ వినాలా? 50వ వచనం 23:50 లోకసువార్త. అరిమతయ్యను యూదుల పట్ల సభ్యుడైన యేసప్ప అని ఒకడు ఉండను. అతడు అమ్మ లోకసువార్త 23:50 వచ్చింది. 23:50. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. హల్లెలూయా. అమ్మ వాక్యం చదవండి. అది అని యూదుల పట్టణపు సభ్యుడైన సజ్జనుడును నీతిమంతుడినై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నవాడు అతడు
పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దాని కిందకి దించి హల్లెలూయా, దేవునికే స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిలువ మీద మరణించినటువంటి యేసు ప్రభు యొక్క శరీరమును కూడా ఈమెని బ్రతిమాలి యేసు ఒక వ్యక్తి అయినా తీసుకుని సమాధి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ప్లీజ్ దేవుని నామమును బట్టి వందనాలు, స్తోత్రములు. మరి ఈ మాటలు వింటున్న మీ అందరి కోసం కూడా మరి ప్రార్థన చేస్తున్న మాటలు మీరు ఫలించాలి. వాక్యం లేకపోతే మన హృదయంలో మన జీవితంలో వెలుగు అనేది ఉండదు. వాక్యం ఎటువంటి తెలిసిన 119, 105 చెప్తుంది. హల్లెలూయా, అది కూడా చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, మన జీవితం మన త్రోవ కంటే మన జీవితానికి గొప్ప వెలుగు చూపించేది దేవునికి వాక్యము. కనుక వాక్యం అనేది చాలా జాగ్రత్తగా వినాలా. అశ్రద్ధగా వింటే దానివల్ల మీరు చేపను పొందుకోదు. కనుక మీరు చేప పొందుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు అందరూ కూడా ఆశ్రదింపబడాలా, మీరు దీవించబడాలా, దేవుని చేత నడిపించబడాలా, అభివృద్ధి చెందాలా. హల్లెలూయా. ఇక చూసుకున్నట్టు ఒక విషయము, ఎంత అజ్ఞానంతో ప్రజలు ఉన్నారంటే యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు కొంతమంది మరి బట్టలు వెళ్ళారు. ఇస్రాయేలు యోధ యేసు ప్రభువుని అప్పటి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు ఈ యొక్క యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఆయన వరలను కత్తి తీసి ఒక ప్రధాన యాజకుడు ఒక చెవిని కుడి చెవిని నరికిస్తాడు. నరికిస్తే చెవి యాభైపోయి పడిపోయింది కిందన. ఆ చెవి ఏంటండి తెగి పడిపోయింది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు చేశారు, ఆ చెవిని తీసి హల్లెలూయా ఆ చెవిని తీసి అంటించారు. ఇలా పెట్టేసరికి అదిగిపోయింది. ఎంత అజ్ఞానమో, ఎంత బుద్ధినైనా చూడాలి కదా. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇదేంటి చెవి నరికడం ఏంటి, పడిపోయిన చెవి తిరిగి మళ్ళీ పెట్టడం ఏంటని ఎంత జ్ఞానం ఉందా? మనం చేసిన పని ఏదో మనకి అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికే స్తోత్రం. పెద్ద చదువులు చదువుతాం, పెద్ద పదవులు చేస్తాం, పెద్ద ఉద్యోగాలు చేస్తాం, కానీ అసలు విషయాన్ని మాత్రము గమనించలేము. ఎందుకు తెలిసిన? హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 4:4 2 కొరింథీ. హల్లెలూయా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసమైన వారిని ఎవరమ్మా అవిశ్వాసం అంటే విశ్వాసము లేని వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. వాళ్ళు ఏడు చేస్తారో వాళ్ళకే తెలీదు. దీనికి మొక్కుతారు, దానికి మొక్కుతారు, దానికి బొట్లు పెడతారు, దీనికి బొట్లు పెడతారు. ఏడు చేస్తారో అర్థం కాదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి ప్రజల దేవుని నామమున బట్టి వందనాలు, స్తోత్రములు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దృష్టిని కూడా ఇచ్చాడు కదా. ఇదేంటిది మనకు తెలుసు కదా. మరి ప్రతి వస్తువు కూడా మనకు తెలుసు. మరి తెలిసినప్పుడు చేసింది అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? అజ్ఞానమే కదా. అజ్ఞానం అంటే జ్ఞానం లేనివాడు. హల్లెలూయా. చెవి పడిపోయిన చెవు తీసి యేసు ప్రభువు పెట్టారు, అది ఉండిపోయింది, అది అదిగిపోయి. అది ఎంత ఆశ్చర్యము, అవునే కదా. మీరు అక్కడ అంతమంది గమనించారు కదా, గమనించలేదా? వారికి ఆలోచన లేదు, మార్పు లేదు. అయ్యో అది చెవి నరిచారు కదా, ఆ చెవి నరికడం ఏంటి, ఆ చెవి మళ్ళీ పెట్టిస్తారు ఉండిపోవడం ఏంటి అని
ఆలోచన చేయాలి కదా, ఆ ఆలోచన లేదు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు. హల్లెలూయా. లాస్ట్ పాటగా 53వ కీర్తన మొదటి చదువుదాము. దేవునికే స్తోత్రం. అమ్మ, దేవుడు లేడని దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో వారి హృదయంలో అనుకుంటారట. ఏంటని? దేవుడు లేడట, ఈడికిడే పుట్టించాడు, ఈడే భూమిని సంపాదించాడు, చెట్లు పుట్టించాడు, పర్వతాలు పుట్టించాడు. మనల్ని అందరూ కూడా పుట్టించినోడు ఎవరు? దేవుడు లేక మనం ఉన్నామా? మనల్ని జీవింపు చేస్తున్నవాడు మన దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. మన దేవుడు జీవిస్తున్న దేవుడు. ఆయన రాయి కాదు, చెట్టు కాదు, బొమ్మ కాదు. ఆయన జీవం గల దేవుడు. ఆయన జీవం గల దేవుడు కనుక మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని నామమును బట్టి వందనాలు, స్తోత్రములు. మనకి జ్ఞానం అంటూ ఉండాలంటే, నీకు గ్రహించగల శక్తి రావాలంటే దేవుని వాక్యం నీలో ఎట్ట రావాలా? నీ హృదయంలోనికి వాక్యం నువ్వు ఆహ్వానించాలి. అప్పుడు నీకు లోక జ్ఞానం ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో అంతా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక ప్రియులారా, మనము జ్ఞానం గలవరమై దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలా. మనం అప్పుడు దీవించబడతాము. 128వ కీర్తన 4వ వచనం చదివిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగన ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మరి మొదటి కీర్తన చెప్తుంది, దుష్టులు ఆలోచించప్పుడున్నాడు, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యులు కూర్చొని చోట కూర్చొనుక, దివారాత్రములు యెహోవా ధర్మక్షేత్రమునందు ఆనందించేవాడు ధన్యుడు. అతడు ఏటు కాలువల నాటబడిదై ఆకువాడక తన కాలమందు పాలనిచ్చి చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఎంత కరువు వచ్చిన 7 సంవత్సరాలు పంట పండకపోయినా, నువ్వు ఎటువంటి పని చేయకపోయినా, చేయలేని స్థితిలో ఉన్నా, నీ యందు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఏ మనుషులు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దేవుడు పంపించాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో మనుషులు ఉంటారా? అడవిలో ఉంటారేటి? ఇప్పుడు అడుగుతుందని అక్కడ మనుషులు ఉంటారు కదా. మనల్ని తినే జంతువులు ఉంటాయి, కానీ మనకి ఆహారం పెట్టే మనుషులు అక్కడ ఉండరు. అయితే ఏది అరణ్యంలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను ఈ అరణ్యంలో పంపించావు, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలని చెప్పినప్పుడు ఏంటి, మన చేతుల్లోండి నాకు పారిపోయినటువంటి స్వార్థపూరితమైనటువంటి కాకులు దేవుడు పిలిచాడు. కాకి స్వార్థపూరితమైనదే మంచిదే చెప్పాల. కాకి మన చేతుల్లో నాకు వద్దా, ఏదో తెచ్చి మనకి ఇస్తుందా కదా. చిన్నపిల్లలు ఏదైనా ప్లేట్తో అట్లా ఇట్లా పట్టుకెళ్తే ఏం చేస్తుంది, ఎత్తుకొని పారిపోద్ది కదా. అయితే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతం చేయకూడదు చూడండి, గమనించండి. ఆ ఏలియాకి ఆహారం పంపడానికి కాకులు పిలిచాడు. కాకులు పిలిచి, నా సేవకుడైన ఏలియా అరణ్యంలో ఉన్నాడు, అతనికి మీరు భోజనం తీసుకెళ్ళండి. ఎటువంటి భోజనం? చికెను, బిర్యానీ, ఆయన నచ్చినట్టు మంచి మంచి భోజనము దేవుడు పంపించాడు. ఆహారం పంపించి అక్కడ ఏలియాని అరణ్యంలో పోషించాడు. దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు ఆ విధంగా ఆశీర్వదింపబడతావు, ఆ విధంగా దీవించబడతావు. హల్లెలూయా. 128వ కీర్తన మొదటి వచనం చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యము నిలిచి సీయోను కొండ వలె ఉందురు. హల్లెలూయా. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎటువంటి గాలులు వచ్చినా, ఎన్ని చెట్లు పడిపోయినా కొండ మాత్రము కదలదు. కొండ సీయోను కొండ అనగా అది ప్రార్థనా కొండ. సీయోను కొండ అనగా ప్రార్థనా కొండ కాబట్టి అది పడదు. అందుకే చెప్తుంది 121వ కీర్తనలోని, కొండలతో కొండలెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము. కొండ మీద మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
అది సియోను కొండ అంటే దేవుని యొక్క పర్వతము. కనుక మనకి సహాయం దేవుడి నుండి వస్తుంది, కొండ నుండి రాదు. అలాగే మనము కదలించబడకుండా స్థిరంగా ఉండాలంటే దేవుని నుండి మనం నమ్మిక ఉంచాలా, నమ్మకం గలవరంగా ఉండాలి, విశ్వాసం గలవరంగా ఉండాలా. హల్లెలూయా. ఏం లేని చెట్టులాగా ఊడిపోకూడదు, ఏం లేని చెట్టులాగా ఊడిపోకూడదు. చింతమలు ఎందుకు ఇంత మాలు ఉంటాయి, కానీ వాటికి కిందకి కొంకటేరు మాత్రము ఉండదు. చుట్టూ ఏలు ఉంటాయి కానీ కిందకి బలమైన కొంకటేరు ఉండదు. చూసి ఇక్కడ చెట్టు పడిపోయా, ఇక్కడ కూడా చాలా దగ్గరలో ఏంటి చాలా పెద్ద పెద్ద మాలు పడిపోతారు. కారణం ఏంటంటే బలము ఆ కిందకి కొంకటేరు పెద్దగా ఉండదు, చుట్టూ మాత్రమే ఏళ్ళు ఉంటాయి. ఈ చుట్టూ ఏళ్ళు ఎన్ని పనికిరావు. ఈ ఊరందరూ నా ఊరే అనుకుంటే ఏంటి వారు నీకేమి ఒక రోజు ఏమి చేయరు, వారికి నీకు ఎటువంటి సహాయము చేయరు. ఒక దేవుడు మాత్రమే నీకు సహాయము చేస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడివడు, ఎడబాయడు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా మన స్థితిగతులే మార్చివేస్తాడు మన దేవుడు. మన స్థితిగతులు మారిపోయినా మనల్ని విడిచిపెట్టడు. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పగాడిన చాలు నా గుండె గుడిలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పగాడిన చాలు నా గుండె గుడిలు. హల్లెలూయా. మనకి ఏమున్నా లేకపోయినా ఏంటి మన స్థితిగతులే మారిపోయినా ఆయన సన్నిధిలోనే స్తుతించే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలా. ఆయన మందిరములో ఆరాధించే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలా. ఇదే నీకు పరలోకం ఇస్తుంది. నీకు పరలోకం ఇచ్చేది ఏది? హల్లెలూయా. మరి 2వ దినవృత్తం చెప్తుంది ఏంటంటే, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన తట్టు నా కను దృష్టి నిలిపి ఉన్నాను. హల్లెలూయా. ఇది పరిశుద్ధ ఆలయము. ఈ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన తట్టు దేవుని కను దృష్టి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలా. అట్టి అవకాశాన్ని నువ్వు కోల్పోకూడదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మీ అందరికీ వందనాలు, స్తోత్రములు. మీ అందరి కొరకు నేను ఉదయం సాయంత్రము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు అందరూ బాగుండాలా, ఇంకా అనేకులు అభివృద్ధి చెందాలా, మీ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి దేవుడు విడుదల చేయాలని, అప్పుడు బాధల నుంచి విడుదల చేయాలని, అనారోగ్యాల నుంచి విడుదల చేయాలని, మరి మెసేజ్ వింటున్నా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, మరి వాట్సాప్లో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక దేవుని సేవకులుగా ఎటువంటి పక్షపాతము లేదు. ఆయన బలిపెట్టి మీద చెప్తా ఉన్నాను. అందరి కొరకు ప్రార్థన చెప్తా ఉన్నాను. మీకు ఎవరికైనా కోపం నన్ను వచ్చి ఏంటి నాకు దెబ్బకోండి నేను అంత అప్పుడు నన్ను అడగండి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నేను నిజంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సేవకుడు అనుభవించేవాడు కానీ అనేవాడు కాదు. ఒక సేవకుడిగా ఏంటంటే నేను తగ్గించుకొని ఒక మాట అనే పడుతుంది. ఇప్పుడు నా యొక్క సేవా సర్వీస్లో ఎన్ని రాటు పాటలు పడ్డానో దేవుడికి తెలుసు. హల్లెలూయా. కనుక ఏంటంటే మనము దేవుని బిడ్డలు కానీ మీ అందరి కోసం ప్రార్థించే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. మీ అందరూ బాగుండాలని మీకోసం ప్రార్థించడానికి దేవుడు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. లేకపోతే నేను 2023 14వ తారీఖున నేను చనిపోతానని ఇద్దరు డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. నేను దేవుడు తన సేవలు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి తెలిసిన? ప్రార్థన. దీనికి కారణము ప్రార్థన. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు. మీ అందరి కోసం ప్రార్థన చేసి కూర్చుంటే దేవుడు నాకు పంపిస్తాడు.
దేవుడు నాకు ఎవరి ఒక ద్వారా సహాయము చేస్తాడు. నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అన్నాడు ఏలియాకి దేవుడు పోషించిన దేవుడు నన్ను సేవకుడు నన్ను పోషించడా హల్లెలూయా. కనుక ప్రియులారా, మనందరం కూడా దేవుని భయం కలిగి భక్తి కలిగి ఉండాలా. 24 గంటలు పని చేసుకున్నా కనీసం దేవుని కోసం ఒక 10 నిమిషాలనే కేటాయించి ప్రార్థన చేయాలా. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు కూడా సేవకు కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. చేస్తారా? హల్లెలూయా. చేస్తారా చేయరా? హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మీరందరూ బహుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రభు పేట మనం చేస్తే మాట ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.